ప్రఖ్యాతి చెందినటువంటి ఫిడేల్ విద్వాన్ గొప్ప కచేరీలో ఫిడేల్ వాయిస్తూ ఉన్నాడు ఒకరోజు. హఠాత్తుగా వాయిద్య తీగలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా 3 తీగలు తెగిపోయాయి. కానీ ఫిడేల్ విద్వాన్ మాత్రం విసుగు చెందలేదు. అరే! ఏంటి ఈరోజు గొప్ప గొప్ప మీటింగ్ ఉంది కదా! ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నా పక్షాన లేడా? దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఏమాత్రము సందేహపడలేదు. ఏమాత్రము దేవుని ప్రశ్నించలేదు. ఏమాత్రము తన ముఖ కవలికలు మార్చలేదు. ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ అసలు ఏమీ మార్చలేదు. కంగారు పడలేదు, టెన్షన్ పడలేదు, ఆందోళన పడలేదు, భయపడలేదు. కానీ బహు సమర్థతతో మిగిలి ఉన్న ఆ ఒక్క తీగతోనే బహు చక్కగా వాయించి ముగించాడు. ఆయన పొందిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ రోజు ఇంతకు ముందు కంటే కూడా ఈరోజు చక్కగా ప్లే చేసావు అని అందరూ మెచ్చుకున్నారు. అవును, మనం అన్నీ ఉన్నప్పటికంటే ఏమీ లేనప్పుడు దేవుణ్ణి గొప్పగా స్తుతించగలుగుతాం. అన్నీ ఉన్నప్పుడు పైపైన ఏదో పెదవులతో, ఏదో కంఠంలో నుండి, నోటిలో నుండి స్తుతించగలుగుతామేమో, కానీ ఏమీ లేనప్పుడు హృదయ అంతరంగంలో నుండి వస్తుంది. అన్నీ ఉన్నప్పుడు స్తుతించే స్తుతి మాటలు ఒక రకంగా ఉంటే, ప్రార్థనలో మాటలు ఒక రకంగా ఉంటే, ఏమీ లేనప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నొప్పి గుండా వెళ్తున్నప్పుడు, ఏ పరిస్థితులు చూసినా అయోమయంగా, గందరగోళంగా ఉన్నప్పుడు వచ్చే ప్రార్థనలో మాటలు వ్యతిరేకంగా ఉంటాయి. దేవునికి అవి చాలా ఇంపుగా ఉంటాయి. అవి హృదయంలో నుండి వస్తాయి కాబట్టి చాలా విలువైనవిగా ఉంటాయి. ఒక వజ్రం తయారవ్వాలన్నా, ఒక బంగారము తయారవ్వాలన్నా, ఒక వెండి తయారవ్వాలన్నా, ఒక ముత్యము తయారవ్వాలన్నా కూడా శ్రమల కొలిమిలోనే తయారవుతాయి. అందుకే అవి విలువైనవిగా ఉంటాయి. ఈరోజు నీవు ఏ శ్రమల కొలిమి గుండా వెళ్తున్నా కూడా అవి నిన్ను కాల్చడానికి కాదు, నిన్ను విలువైనవిగా మార్చడానికి మాత్రమే. ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నా సరే వాటిని చూస్తూ భయపడకుండా నా సమస్య సాక్ష్యంగా మారడానికి వచ్చింది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, మీ సమస్యలో సైతం మీరు స్తుతించగలుగుతారో, అవి నిజంగా మిమ్మల్ని గొప్ప చేస్తాయే తప్ప మీకు హాని చేయడానికి రాలేదు. సమర్థత గల విద్వాంసునకు ఒక్క తీగ చాలు, ఒకచోట అగ్నిని రగిలించడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. ప్రభువు ఒక దేశంలో ఉజ్జీవాన్ని పంపడానికి ఒక వ్యక్తి చాలు. అక్కడ తనను సంపూర్తిగా సమర్పించుకున్న ఒక్క ప్రార్థన పరుడు చాలు దేవునికి. గొల్యాతును పడగొట్టడానికి 1000 రాళ్ళు రాలేదు, కానీ దావీదు ఒడిసెలలో ఉన్న ఒక్క రాయి సరిపోయింది. 5000 మంది ప్రజలకు సంతోషంగా, సంతృప్తిగా వారికి ఆహారాన్ని వడ్డించడానికి ఒక్క చిన్నవాని త్యాగ హృదయం సరిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వం నుండి బయటికి రావడానికి ఒక్క మోషే సరిపోయాడు. మనం ఇంకా చూసినట్లయితే బైబిల్లో ఇలాంటివి చాలా ఉంటాయి. యోర్దాను నది ఏకరాశిగా నిలబడడానికి, ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట దేవుడు ఎంత గొప్పవాడో చూపడానికి ఒక్క యెహోషువను బట్టి అక్కడ కార్యం జరిగింది. ఒక్క యెహోషాపాతును బట్టి అక్కడ వ్యతిరేకంగా లేచిన 3 దేశాల వారు వారికి వారే హతమార్చుకున్నారు. వారికి వారే చంపుకొని చచ్చిపోయారు. ఒక్క ఎస్తేరు చేసిన ప్రార్థనను బట్టి తన వంశమంతా కాపాడబడలేదా? ఒక్క తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి అనేక బిడ్డలు సేవకులుగా మార్చబడలేదా? కానీ ఈరోజున మనం అంటున్నాం, నా ఒక్కదాని ప్రార్థన ఏ మూలకు సరిపోవట్లేదు, ఎటూ సరిపోవట్లేదు, నేను ఎంత ప్రార్థించినా ఒక్కదాన్ని అవ్వడంతో నా కుటుంబంలో ఏ మార్పులు రావట్లేదు అని అంటూ ఉంటారు. ఒక్కరు చాలు దేవుడికి. ఒక్క బండను వాడుకున్నాడు, ఒక్క కర్రను వాడుకున్నాడు, ఒక్క గాడిదని వాడుకున్నాడు. దావీదు చేతిలో ఉన్న ఒక్క రాయిని మాత్రమే వాడుకున్నాడు. నేడు నీ అవసరం ఏదైనా సరే ఆయన తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. అబ్రహాము జీవితంలో అద్భుతము చేసిన దేవుడు మోషే జీవితంలో కూడా చేశాడు, యెహోషువ జీవితంలో కూడా చేశాడు, యెహోషాపాతు జీవితంలో కూడా చేశాడు. అలా బైబిల్లో దేవుడు అద్భుతాలు చేశాడు అంటే నేడు మీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సమర్థుడు. ఆ రోజు ఆయన ఎంత శక్తి గలవాడో నేడు కూడా అంతే శక్తి గలవాడు. కాబట్టి పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించండి. మీ సమస్యలను కాదు, కానీ సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయి. ఏదో అద్భుతము కోసమో, ఏదో విడుదల కోసమో, ఏదైతే అడుగుతున్నారో వాటిని పొందుకోవాలని మాత్రము కాదు, కానీ ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించడం ప్రారంభించండి. స్తుతించే పెదవులు ప్రార్థించాల్సిన పని లేకుండానే అన్ని అద్భుతాలు పొందుకోగలుగుతారు. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని కనిపెడుతున్నాడు. మరెందుకు ఆలస్యం? ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తారా? కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు కోసుకొని వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ సమస్య ఏదైనా సరే ఆయన సన్నిధిలో మీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని ప్రక్కకు నెట్టివేసే దేవుడు కాదు. ఉదయం లేచిందే మీ యొక్క సమస్యల వైపు చూస్తూ కృంగిపోకుండా, ఉదయం లేచింది మొదలుకొని ఈరోజు నేను స్తుతించడానికి లేచాను అని
స్తుతించడాన్ని ఎంపికగా పెట్టుకోండి. స్తుతించడానికి తీర్మానం తీసుకోండి. స్తుతించడాన్ని మొక్కుబడిగా పెట్టుకోండి. ఉదయం లేచింది మొదలుకొని ఆయనను స్తుతిస్తూ ఉండండి. స్తుతిస్తూ ఉండండి. మీ సమస్య ఏదైనా, మీ అవసరత ఏదైనా అది ఆటోమేటిక్‌గా తీర్చబడుతుంది. కేవలం వాటి కోసమే స్తుతించొద్దు కానీ, ఆయన ఏమై ఉన్నాడో మీరు వాటిని బట్టి స్తుతించండి. ఆయన ఔన్నత్యాన్ని స్తుతించండి. ఆయన గుణగణాలను స్తుతించండి. ఆయన ఏమై ఉన్నాడో మీరు చెబుతూ ఉంటుంటే, దేవుడు ఎందుకు మీ అవసరతను తీర్చడు? మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మీ ఇంటిలో ఒక డాక్టర్ ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరచడా? స్వస్థపరచు అని అడగనవసరం లేకుండానే ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు కూడా అంతే. మనం ఆయనను స్తుతిస్తుంటే ఆటోమేటిక్‌గా మనకు ఇవ్వవలసినవన్నీ ఆయన ఇస్తూనే ఉంటారు. అందుకే మనం మన అవసరతలన్నీ పక్కకు నెట్టేసి ఆయన ఏమైనాడో ఆయనను గొప్ప చేద్దాం. ఇంతవరకు మీ సమస్యలను మీరు గొప్ప చేశారేమో, సమస్యల గురించి అధికంగా మాట్లాడారేమో, సమస్యలను ఇతరులకు అధికంగా వివరించారేమో, ఇది మొదలుకొని ఆయన కార్యాలను వివరిస్తారు. మనం స్తుతించడం ప్రారంభించడమే ఆలస్యం. ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు బైబిల్లో అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేను ఒకటి చేస్తున్నాను, అయితే అదేంటంటే వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. మనం ఉదయం లేచిందే ఇంక ఆయనను స్తుతించడం కొరకే ఉండాలి. మనం పనుల్లో పరుగులెడుతున్నా సరే, ఎన్ని పనులున్నా సరే, ఎంత ఒత్తిడి మన మీద పడుతున్నా సరే, మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే అన్నీ మనం సునాయాసంగా జయించగలుగుతాం. పౌలుశీలలు బంధకాల్లో ఉన్నప్పుడు ఏ నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అసలు బయటికి వస్తాము అన్న ఆశ కూడా వారికి లేదు. అటువంటి ఆ యొక్క సామ్రాజ్యంలో జైల్లో ఉంటూ ఉన్నప్పుడు వారు కేవలము స్తుతించి, చేతులు పని చేయడానికి లేవు, కాళ్ళు పని చేయడానికి లేవు, వారు కదలడానికి లేదు, ఒక్క నోరు ఉపయోగించి అద్భుతాన్ని పొందుకోలేదా? ఫిడేలు తనకున్న వాయిద్య తీగలన్నీ తెగిపోయినప్పుడు కేవలం ఒక్క తీగతో ప్లే చేసి గొప్ప సాక్ష్యాన్ని పొందలేదా? ఈరోజు మీ జీవితంలో ఏది మిగిలి ఉందో దాన్ని బట్టి మీరు గొప్ప జయాన్ని పొందుతారు. ఎప్పుడంటే మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషంగా ఆయనను స్తుతించినప్పుడే. చాలామంది దేవుడు ఏదో ఇవ్వలేదని, ఏదో ప్రార్థనకు జవాబు రాలేదని, కుటుంబంలో ఏదో సమస్య ఉందని దాని వైపే చూస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, బాధపడుతూ దేవుడు చేసిన మేలన్నింటినీ మర్చిపోతూ ఉంటాం. అందుకే ఉదయం లేచింది మొదలుకొని మిగిలి ఉన్న వాటిని బట్టి స్తుతించడం నేర్చుకుందాం. మన దగ్గర ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటిని బట్టి స్తుతించడం నేర్చుకుందాం. మొదలుగా దేవుడు ఉదయాన్నే లేచి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, దాన్ని బట్టి స్తుతిద్దాం. బిడ్డలను ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, వస్త్రాలను ఇచ్చాడు కదా, మంచి స్థానాన్ని ఇచ్చాడు కదా, మంచి స్థితిగతులను ఇచ్చాడు కదా, వాటన్నింటిని బట్టి మనం స్తుతిస్తున్నట్లయితే కృతజ్ఞతా బుద్ధి మనలో పుడుతుంది. దేవునికి ఇష్టమైన స్వభావం అది. దేవునికి ఇష్టం అలాంటి నోరంటే. అందుకే ఉదయం లేచిందే దావీదు దేవుని స్తుతించేవాడు. ఆయన స్తుతించడం మాత్రమే కాక స్వరమండలమలే సితారలే అని వాయిద్యాలను కూడా లేపేవాడు. స్వరమండలమా అంటే తన కంఠబుర. ఉదయాన్నే లేచి ఆయన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉండేవాడు. ఈరోజు మీ కంఠస్వరం ఎత్తి ఉదయాన్నే దేవునికి ఏ మాటలు వినిపిస్తున్నారు? మీ యొక్క సమస్యల మాటలా, లేకపోతే స్తుతి మాటలా? ఉదయాన్నే లేచి దేవునికి ఎంత పెద్ద సింహాసనాన్ని వేస్తున్నారు స్తుతితో? ఒక నేలపీఠం మట్టుకేనా, లేకపోతే మోకాళ్ళ మట్టుకు ఉండే సింహాసనం వేస్తున్నారా, లేకపోతే గొప్ప రాజసింహాసనాన్ని వేస్తున్నారా? తీర్మానించుకుందాం. ఉదయం లేచిందే నేను ఆయనను స్తుతించడానికి అని తీర్మానం తీసుకొని ఉదయం నుండి ఆయనను స్తుతిస్తూ ఉందాం. అప్పుడు మన జీవితంలో గొప్ప చేయాలని చూద్దాం.